అప్పుడు మిరియాము ఏమో వంటి తెల్లని కుష్ఠరోగం కలదై అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడిన. జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్తాను ముఖ్యాంశాలు మరోసారి జాగ్రత్తగా వినండి. ఐఎంపి డిస్క్లైమర్ జాగ్రత్తగా వినండి. ప్రకటన జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి. మిరియాముకి అహరోనికి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? పైగా అక్కడ రాస్తున్నాడు తెల్లటి డిసీజ్ వస్తున్నాడు. తెల్లటి డిసీజ్ ఎందుకు వచ్చింది? ఆ తెల్లగున్న డిసీజ్ ఎందుకు వచ్చిందంటే ఆ పిల్ల నల్లగా ఉందన్నారు. ఏ పిల్లని నీకు అర్థమైందో లేదు. ఆ అమ్మాయి రంగుని ఎట్టకారం చేస్తారు, జాతిని ఎట్టకారం చేస్తారు, ఆ అమ్మాయి యొక్క రాకని ఎట్టకారం చేస్తారు. అందుకే దేవుడు ఇచ్చిన రివర్స్ కౌంటర్ ఏంటి చెప్పిన, నల్లగున్న అమ్మాయి అని జాతి వారిని జీవించారు కనుక ఏ తెలుపు అయితే రంగు చూసి మీరు మురిసిపోతున్నారో చెప్పండి, ఆ తెలుపు ఎక్కువైపోయిందా? వాళ్ళ రంగు ఏదైతే చూసే జాతిని చూసి మురిసిపోతున్నారో ఆ రంగే మారిపోయింది. మారిపోలేదా? అందుకని చెప్తున్నాను, బాడీ షేమింగ్ చేస్తున్నప్పుడు చెప్పండి జాగ్రత్త. నువ్వు అందంగా ఉండొచ్చు కాక, నీకు అంత అందం వాళ్ళకి లేకపోవచ్చు కాక, కానీ నువ్వు పెద్ద 7 జిల్లాల అందగాళ్ళలాగా అందరినీ ఎటకారం చేయకు. ముదుగు పేరెడతావు, నాలుగు పేరెడతావు, చెయ్యికి పేరెడతావు, కాలుకి పేరెడతావు, జుట్టుకి పేరెడతావు. నువ్వు పెద్ద అందగాడు 7 జిల్లాలకు అందరికీ పేరెడతావు. పేర్లు ఎట్టొచ్చా? జాతి వైరాలు చూపించొచ్చా? వ్యక్తి హైట్ వెయిట్ కోసం మాట్లాడొచ్చా? ఒక పిలుచుకున్న మనిషి కొరకు ఎవరైనా భూమి మీదకి దేవుడు పిలుచుకున్న ఏ ఆకారం కోసమైనా మాట్లాడొచ్చా? సాధ్యమైతే హెల్దీ కామెడీ చేసుకో, అంతేగాని ఒకరిని డిఫాల్ట్ గా మాట్లాడి వాడి ఇచ్చా తీసేసి, వాడి గౌరవాన్ని తీసేసి, వాడిని అధికారం చేస్తే అవే మాటలు వాడు వింటే నీ మీద ఇలాంటి కామెంటరీ చేసుకున్నారు, నవ్వుకుంటున్నారు అన్న మాట వాడికి వింటే ఆడి మనసు సురుక్కుమంటే, ఆడు బాధపడి దేవుని సన్నిధిలో కన్నీరు గారిస్తే నువ్వు, నీ కుటుంబం, నీ ప్రయాణం ఏమైపోద్ది? ఓరు తెచ్చుకుంటున్నాను ఇప్పుడు గొప్ప ఏమనుకుంటున్నావు? నా మీద ఏళ్ళ కామెడీ చేసుకుంటున్నారని వాడు విన్నప్పుడు బాధపడితే ఏమైపోతావు? అందుకే మాట్లాడితే మళ్ళీ చెప్తున్నాను, మంచి మాట్లాడండి.